ఆయన కిషన్ రెడ్డి గారు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ మైన్స్ అండ్ అంటే ఎంత పెద్ద డిపార్ట్మెంట్ అది, ఆల్మోస్ట్ లక్షల కోట్ల బడ్జెట్ ఉండే డిపార్ట్మెంట్. నేను నెల రోజులు 2 నెలలకెళ్ళి అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పుడూ హైదరాబాద్ గల్లీలనే ఉంటుండు. అదే మరి అందుకే మంత్రి పదవి వదిలిపెట్టుకొని మూసిలో పండుకోమని చెప్పు. మైన్స్ అంటే ఇవాళ వేరే దేశాలకి తీసుకొచ్చుకుంటున్నాం మైన్స్. మనం సింగరేణి నష్టాలలో ఉన్నది, సింగరేణి ఎట్లా బయటపడాలో ఆలోచించి ఒక్కసారన్నా సింగరేణి మీద ఆఫీస్ పోయి రివ్యూ చేసిండా? ఒక్కసారన్నా సింగరేణికి రివ్యూ చేసిండా? హోమ్ మినిస్టర్ గారు శాంతి భద్రతల మీద ఎప్పుడైనా రివ్యూ చేసిండ్రా? మణిపూర్లో ఏం జరుగుతున్నది? బండి సంజయ్ గారు అక్కడ వెళ్ళి చూడొచ్చు కదా. అమిత్ షా గారంటే ఎలక్షన్ ప్రచారం ఉన్నాడు, మోడీ గారంటే విదేశాలలో చాలా బిజీగా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారు సహాయ మంత్రి బండి సంజయ్ అక్కడ రివ్యూ చేసుకుంటే బాగుంటుంది కదా. మూసి కట్టొద్దు చెప్తున్నా. వాళ్ళ ప్లాన్ ఏంటంటే మూసి కట్టొద్దు, ఏం పని చేయొద్దు, రుణమాఫీ చేసినది చెప్పరు, వాళ్ళు చేయలేదంటారు. 22 లక్షల మంది 18,000 కోట్లు తీసుకున్నారు. మీరందరూ సాక్ష్యమే కదా. మీ అందరు కూడా గ్యాస్ 500 రూపాయలకి వస్తుంది ప్రెస్ రిపోర్టర్లకు. మరి మీకు వస్తుంది, ఎవరికి వస్తలేదా? అంటే మీరు అందరు కరోడ్ పోతుంది, మీ అందరు క్యాష్ పార్టీలే. మీరు వచ్చిందండి మరి నీకు 200 జీరో బిల్ వస్తలేదు ఎవరికి? నిజంగా చెప్పు, కరెక్ట్ చెప్పు. చిన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి జీరో బిల్లు 1000 వచ్చేది జీరో వస్తుంది అని నా నల్గొండ మున్సిపాలిటీలో కానీ నగరకాల భువనగిరిలో పేదవాళ్ళు 50 లక్షల మంది నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరం 12,000 మిగిలించుకుంటున్నారు. ఎందుకు ఆలోచన ఒక్కసారి తండ్రి కొడుకు అల్లుడికి ఎందుకో ఈ పేదవానికి సంవత్సరానికి 10,000 మిగిలిన ఆలోచన ఎందుకు రాలే? నాకు ఎక్కువ నేను ఎందుకంటే డిపార్ట్మెంటు ప్రజల మధ్యలో వండుకుంటా, నేను ఎక్కువ మాట్లాడలే కానీ వీళ్ళని అనాలంటే ఎన్నని అనొచ్చు. అంత కోటీశ్వరుని ఎట్లా కోటీశ్వరుని చేయాలని చూసింది తప్ప వాళ్ళు స్లమ్లలో ఉన్న ఇదే మూసిలో పండుకున్నోడు కరెంటు బిల్లు వాళ్ళకి 1000 బట్టి వెళ్ళబట్టి వసూలు చేసినావు కదా. మరి అప్పుడే నువ్వు వాళ్ళకు పెద్ద ఇల్లు కట్టించి కరెంటు బిల్లు ఫ్రీ తీసి అయిపోతున్నావు మాలాగా. అందుకనే మీ అందరు కూడా ధన్యవాదాలు. మా డిపార్ట్మెంట్ గురించి ఎక్కువ రాయండి. అవన్నీ మళ్ళీ వాళ్ళ కిషన్ రెడ్డి సంగతి, బండి సంజయ్ సంగతి నేను ఎక్కువ మాట్లాడినా నా నోరు వేస్ట్, టైం వేస్ట్, నాకు అంత టైం కూడా లేదు. లగజల్ల గురించి మాట్లాడినప్పుడు కేటీఆర్ వాళ్ళ నాయన బషీర్బాగ్లో కాల్పులు జరిపినప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉండి రైతులను కరెంటు బిల్లు తగ్గేయమంటే కాల్చి చంపిన ఆయనలో చంద్రబాబు నాయుడు తర్వాత పెద్ద పాత్ర కేసీఆర్ గారిది. లగజర్ల చేసిన సురేష్ అని ఆయన రేపు కేసు మైనర్ అమ్మాయిని రేపు చేసి మర్డర్ కేసులలో నుండి బరాబర్ ఆ సురేష్ అంటుండు నా పార్టీ వాడే, నా పార్టీ అని చెప్పిండంటే నాయన కేటీఆర్ నీకు దండం. కేటీఆర్ అనే నీకు తెలియదు ఇంకా. బరాబర్ సురేష్ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు, బరాబర్ 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేసిండ్రు, దొంగతనాలు ఉన్నాయి, మర్డర్ ఉన్నాయి, మా పార్టీనే గర్వంగా చెప్తున్నా అన్నాడు. అందుకనే దండం చెప్తున్నా కేటీఆర్కు. అలాంటి రేపిస్టులను పార్టీలో పెట్టి నువ్వు అమెరికాలో చదువుకున్నావు అంటే ఎవరు నమ్మాలి? అసలు నేను ఒకటే అడుగుతున్నా, లాస్ట్ పాయింట్ కేసీఆర్ ఒకటి 70,000 ఈ 11 నెలలు ఇంకో 10,000 పుస్తకాలు చదివినొచ్చు, ఏం బయటికి వెళ్తలేడు కదా. 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్కు నా రిక్వెస్ట్,